ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. క్రికెట్ ఒక మతం అయితే సచిన్ దేవుడు. ఈ మాట వినని క్రికెట్ అభిమాని ఉండడు. దాదాపు 2 దశాబ్దాల పాటు క్రికెట్ను శాసించిన ఆ దేవుడు రిటైర్ అయినా కూడా అతని ఇంపాక్ట్ ఇండియన్ క్రికెట్పై ఎంతుందో చెప్పే విషయం ఇది. ఆ క్రికెట్ దేవుడి స్ఫూర్తితో ఇప్పుడు భక్తురాలు భారత క్రికెట్ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఇన్నింగ్స్ ఆడింది. ఉమెన్స్ క్రికెట్ను పెద్దగా పట్టించుకొని వాళ్ళతో సైతం జేజేలు కొట్టించుకొని ఇండియన్ క్రికెట్కు దేవతలా మారింది. ఆడోళ్ళ క్రికెట్ ఎవరు చూస్తారు అంటూ హేళన చేసేవారికి మహిళల శక్తి ఏంటో చూపించింది. దాదాపు ప్రతి భారత క్రికెట్ అభిమాని గర్వంతో ఎస్ ఇది మా ఉమెన్స్ టీం అని చెప్పుకునేలా చేసింది. ఉమెన్స్ క్రికెట్ను శాసిస్తున్న ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. ఆమె ఎవరో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఎస్, ఆమె జెమిమా రోడ్రిగ్స్. సచిన్ ఆట చూస్తూ పెరిగి ఆయనే స్ఫూర్తిగా క్రికెట్లోకి అడుగుపెట్టింది. 4 ఏళ్ల వయసు నుంచే తండ్రి నుంచి క్రికెట్ పాఠాలు నేర్చుకుంది. ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్గా మారింది. చాలా కాలంగా జట్టులో ఉన్న జెమిమా స్టార్గా గుర్తింపు లేదు. ఇండియన్ ఉమెన్స్ టీం అంటే స్మృతి మందన, హర్మన్ ప్రీత్ కౌర్ల గురించే తెలుసు. ఉమెన్స్ క్రికెట్ను ఫాలో అయ్యే వాళ్లకు తప్పితే జెమిమా పేరు కూడా చాలామంది సరిగ్గా పలకడం రాదు. అలాంటి అమ్మాయి ఇప్పుడు చరిత్ర సృష్టించే ఇన్నింగ్స్ ఆడింది. ఎందుకంటే ఆమె పుట్టిన గడ్డ అలాంటిది. భారత క్రికెట్కు ఎంతో మంది గొప్ప గొప్ప క్రికెటర్లను అందించిన ముంబై నుంచే జెమిమా కూడా వచ్చింది. సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ వంటి హేమీలతో పాటు ఎంతో మంది ఇక్కడి నుంచే వచ్చారు. అయినా ఆ మట్టిలోనే ఏదో మ్యాజిక్ ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఎత్తుపల్లాలు చూసినా క్రికెట్ అంటే ప్రాణం పెట్టేస్తారు ముంబైకర్లు. సచిన్ ఆటను చూస్తూ అతన్ని దేవుడిలా ఆరాధించే మనుషుల మధ్య పెరుగుతూ సచిన్ సచిన్ అనే వైబ్రేషన్స్ మధ్య ఆట నేర్చుకుంది. కాబట్టే కొంతకాలంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నా వాటిని తట్టుకొని ఇప్పుడు ఈ అద్భుతం చేసింది. ఉమెన్స్ క్రికెట్లో ఆస్ట్రేలియా టీం అంటే ఏంటో చాలా మందికి తెలిసి ఉండదు. ప్రపంచంలో మరే ఉమెన్స్ టీంతోనైనా ఆస్ట్రేలియా ఉమెన్స్ టీం మ్యాచ్ ఆడితే ఓ 11 చీమలు 11 ఏనుగుల మధ్య ఫైట్లా ఉంటుంది. అసలు వాళ్ళు ఉమెన్స్ క్రికెట్లో ఎన్ని వరల్డ్ కప్లు గెలిచారో చెప్పడం కష్టం. 90ల చివరి నుంచి 2007 వరకు మెన్స్ క్రికెట్లో ఆసీస్ జట్టు డామినేషన్ ఎలా ఉండేదో తెలుసు కదా. ఉమెన్స్ క్రికెట్లో ఆస్ట్రేలియా ఉమెన్స్ డామినేషన్ అంతకు మించి ఉంటుంది. అలాంటి జట్టుతో సెమీఫైనల్ మ్యాచ్, అది కూడా 339 పరుగుల టార్గెట్. ఇంతవరకు వన్డే వరల్డ్ కప్ టోర్నీల్లో టీమిండియా 200 కంటే ఎక్కువ టార్గెట్ను చేసిన దాఖలాలు లేవు. అలాంటిది అరవీర భయంకరమైన ఆస్ట్రేలియాపై వరల్డ్ రికార్డ్ బ్రేకింగ్ టార్గెట్ 339 పరుగులు చేయాలి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ తర్వాత ఏ క్రికెట్ అభిమాని కూడా టీమిండియాపై 1% హోప్ కూడా లేదు. 13 పరుగులకే 1 వికెట్ కూడా పడింది. 59 పరుగుల వద్ద స్టార్ ఓపెనర్ స్మృతి మందన కూడా అవుట్ అయింది. పెద్దగా ఏం జరిగింది, అనుకున్నదే అవుతోంది అంటూ క్రికెట్ అభిమానులు నిట్టూర్చారు. కానీ అలాంటి స్టేజ్ నుంచి టీమిండియా గెలిచింది. అందుకు ప్రధాన కారణం జెమిమా రోడ్రిగ్స్. తనకు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ నుంచి మంచి సపోర్ట్ అందినా ఒక ఎండ్లో జెమిమా పాతుకుపోయింది. మ్యాచ్ గెలిచే ఇక్కడి నుంచి వెళ్తాననే కసి పట్టుదలను చూపించి సెంచరీతో మ్యాచ్ను గెలిపించింది. టీమిండియాను ఫైనల్కు తీసుకెళ్లింది. మ్యాచ్ గెలిచాక జెమిమా కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. ఆ కన్నీళ్లలో సంతోషంతో పాటు చెప్పుకోలేనంత బాధ కూడా ఉంది. నిజానికి ఈ సెమీఫైనల్ కంటే ముందు జెమిమా ప్లేయింగ్ లెవెల్లో లేదు. ఈ వరల్డ్ కప్ టోర్నీ తొలి మ్యాచ్లో డకౌట్ అయింది. ఆ తర్వాత సెకండ్ మ్యాచ్లో ఓ 30+ రన్స్ కొట్టింది. మళ్ళీ 3వ మ్యాచ్లో డకౌట్. దాంతో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ప్లేయింగ్ లెవెన్లో చోటు కోల్పోయింది. తనకు ఎందుకు ఇలా జరుగుతుందని టోర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి జెమిమా ప్రతిరోజు ఏడుస్తూనే ఉంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. లాస్ట్ వరల్డ్ కప్ కోసం జెమిమాను అసలు ఎంపికే చేయలేదు. అంత బ్యాడ్ ఫేజ్లో కూడా ఆమె పట్టు వదలలేదు. తనకంటూ ఒక రోజు వస్తుందని ఎదురు చూసింది. సెమీస్ కంటే ముందు న్యూజిలాండ్తో మ్యాచ్లో 76 పరుగులు చేసి తన టైం స్టార్ట్ అయిందని చెప్పకనే చెప్పింది. సెమీస్లో తన సత్తా ఏంటో చూపిస్తూ తన ఆరాధ్య దైవం క్రికెటర్ సచిన్ టెండూల్కర్ల ఆసీస్ బౌలర్లను ఊచకోత కోసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్న జెమిమా క్రికెట్ ప్రయాణం సాఫీగా ఏం సాగలేదు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు
తండ్రే తొలి గురువు. ముంబైలోని ఓ స్కూల్లో జూనియర్ కోచ్గా పనిచేస్తూ భార్య, 3 పిల్లలతో ఉన్న కుటుంబ భారాన్ని మోస్తూనే జెమిమా తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ పిల్లలకు క్రికెట్ పాఠాలు నేర్పించారు. తన 2 సోదరులతో కలిసి జెమిమా 4 ఏళ్ల వయసు నుంచే క్రికెట్లో ఓనమాలు నేర్చుకుంది. చాలామంది అబ్బాయిల ఆటగా చూసే క్రికెట్లో తన కూతుర్ని కూడా ఉన్నత స్థాయిలో చూడాలని ఇవాన్ కలలు కన్నారు. దేశం కోసం ఏదో ఒక రోజు అద్భుతం చేస్తుందని నమ్మారు. 2 కొడుకులతో సమానంగా తన ముద్దుల కూతుర్ని కూడా నెట్స్కి తీసుకెళ్లి క్రికెట్ ట్రైనింగ్ ఇచ్చేవారు. చదువుతో పాటు ఆటల్లోనూ ముందున్న జెమిమా క్రికెట్టే కాకుండా హాకీలోనూ అద్భుతంగా రాణించింది. మహారాష్ట్ర తరఫున అండర్-17, అండర్-19 హాకీ ఆడింది. అలాగే 14 ఏళ్ల వయసులోనే మహారాష్ట్ర అండర్-19 క్రికెట్ టీంలో చోటు సాధించింది. తన సోదరులకు నెట్స్లో బౌలింగ్ వేస్తూ రాటు తేలిన జెమిమా చాలా త్వరగా తన ప్రతిభను ఈ ప్రపంచానికి చూపేందుకు రెడీ అయిపోయింది. ఒకవైపు కూతురి ప్రతిభ చూసి మురిసిపోతున్న తండ్రికి సమాజం నుంచి విమర్శలు కూడా తాకాయి. ఆడపిల్లలకు ఎందుకు ఈ ఆటలంటూ సూటిపోటి మాటలు అనేవారు. ఏదో ఒక రోజు నా కూతురు టీమిండియాకి ఆడుతుంది, దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని నమ్మిన ఇవాన్ రోడ్రిగ్స్ అవేవి పట్టించుకోకుండా జెమిమాను ముందుకు నడిపించారు. ఒకవైపు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా తన కూతురి క్రికెట్ ట్రైనింగ్ను మాత్రం ఆయన ఆపలేదు. తండ్రి కష్టం, ఆయన బాధను చూస్తున్న జెమిమా కూడా తన తండ్రి గర్వపడేలా చేయాలని ఎంతో కష్టపడింది. అలా 2018 ఫిబ్రవరి 13న సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20 మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వెంటనే మార్చిలో ఆసీస్తో జరిగిన వన్డే మ్యాచ్తో 50 ఓవర్ల ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2023లో ఇంగ్లాండ్పై టెస్టు క్రికెట్లోకి అరంగేట్రం చేసింది. టీమిండియా తరఫున దాదాపు 7 ఏళ్లుగా వైట్ బాల్ క్రికెట్ ఆడుతున్నా తనకు తగిన గుర్తింపు రాలేదు. జట్టులోకి వస్తూ పోతూ ఉండేది. స్మృతి మందన, హర్మన్ ప్రీత్ కౌర్, షెఫాలి వర్మ, దీప్తి శర్మ వంటి స్టార్ల మధ్య తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు అనుక్షణం ప్రయత్నించింది. తన కష్టానికి ఇదిగో ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ లాంటి పెద్ద వేదికగా ఆస్ట్రేలియా లాంటి భయంకరమైన జట్టుపై చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్తో మర్చిపోలేని గుర్తింపు ఇచ్చింది. ఏ సచిన్ టెండూల్కర్ స్ఫూర్తితో క్రికెట్ను కెరీర్గా మలుచుకుందో ఆయనే స్వయంగా తనను ప్రశంసించే స్థాయికి ఎదిగింది. మెన్స్ క్రికెట్లో ఆస్ట్రేలియాను నాకౌట్స్లో ఓడించాలంటే యువరాజ్ సింగ్ పేరు చెప్పుకునేవాళ్ళు. అలాగే ఇప్పుడు ఉమెన్స్ క్రికెట్లో ఆసీస్ను నాకౌట్స్లో మట్టి కర్పించాలంటే అంతా జెమిమా రోడ్రిగ్స్ను గుర్తు తెచ్చుకుంటారు. వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఆమె ఆసీస్పై చేసిన రోరింగ్ అలా ఉంది. మరి కెరీర్లో ఎత్తుపల్లాలు చూస్తూ గత వరల్డ్ కప్ ట్రోఫీకి ఎంపిక కాకపోయినా, టోర్నీ ఫస్ట్ మ్యాచ్లో డకౌట్ అయినా, మధ్యలో ప్లేయింగ్ 11లో చోటు కోల్పోయినా అన్నీ తట్టుకొని నిలబడింది. దేశానికి కూడా అజేయంగా నిలబెట్టింది. ఆఖరిగా ఒకటే మాట, జై హో జెమిమా.